మ్యాన్ ఈజ్ ఏ సోషల్ ఎనిమల్ అన్నారు అరిస్టాటిల్. ఆయన ప్రకారం మానవుడు సంఘజీవి. అయితే ఈ మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలోనూ లోన్లీనెస్ అంటే ఒంటరితనం అనేది ట్రెండ్ అవుతుంది. లోన్లీనెస్ ఎకానమీ అనేది ఇప్పుడు $1 బిలియన్ బిజినెస్ గా మారిపోయింది. అసలు లోన్లీనెస్ ఏంటి? ఇక్కడ మనం చూస్తే కనుక ఒంటరిగా బతకటం, సొసైటీతో కాకుండా, ఫ్యామిలీతో కాకుండా. ఉదాహరణకి ఈ మధ్య ఐటీ ప్రొఫెషనల్స్ కావచ్చు, లేదా యంగ్ జనరేషన్ రకరకాల వృత్తుల్లో ఉన్న వాళ్ళు కావచ్చు, ఇప్పుడు వస్తున్న జెన్జీ కావచ్చు, బాగా కంటెంట్ ప్రిపేర్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. ఉదాహరణకి ఇన్స్టాగ్రామ్ లైవ్ లాంటివి కూడా పెడుతున్నారు. ఒంటరిగా ఇంటికి రావడం, తాళాలు తీసుకోవడం, మ్యూజిక్ ఎంజాయ్ చేయడం, ఫుడ్ కుక్ చేసుకోవడం, ఒంటరిగా పడుకోవడం, ఇవన్నీ కూడా కొత్త ట్రెండ్ లా అయిపోయిందనమాట. దాంతో పాటు ఈ డిజిటల్ యుగంలో వర్చువల్ పార్ట్నర్షిప్స్ కావచ్చు, వర్చువల్ ఫ్రెండ్షిప్ కావచ్చు, ఏ యాప్స్ కావచ్చు, ఇలా రకరకాల యాప్స్ తోనే నేస్తం చేయటం, మనుషుల్ని కోల్పోవటం, ఫ్రెండ్స్ని కోల్పోవటం, ఫ్యామిలీస్ దూరంగా బతకటం, ఇవన్నీ కొత్త ట్రెండ్ గా మారి వీటిని ఎంజాయ్ చేయండి అని చెప్తున్నారనమాట. అంటే ఒంటరితనంలో ఉండే లైఫ్ స్టైల్ ని బాగా ఎంజాయ్ చేయండి, ఫ్యామిలీ ఫ్రీ, చైల్డ్ ఫ్రీ, లోన్ లైఫ్ అని చెప్తూ చాలా యాప్స్ వచ్చేస్తున్నాయి. చాలా సందర్భాల్లో ఒంటరిగా బతకడాన్ని ప్రమోట్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఇలాంటి యాప్స్ కానీ, లైవ్ షోస్ కానీ, లేదా వీడియోస్ కానీ మనకి చాలా హానికరం అని చెప్పి కూడా మెంటల్ హెల్త్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఈ రోజుల్లో లోన్లీనెస్ అనేది కేవలం ఒక ఎమోషన్ మాత్రమే కాదు, అది దాదాపు $500 బిలియన్ బిజినెస్ కాబోతుందంట. సోషల్ మీడియాలో ఒంటరిగా జీవించడాన్ని గ్లామరైజ్ చేసే మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ దగ్గర నుంచి ఏ యాప్స్ వరకు కూడా చాలా వరకు ఒంటరితనాన్ని ప్రమోట్ చేస్తూనే ఉన్నాయి. మారుతున్న ఫ్యామిలీ డైనమిక్స్ కావచ్చు, అంటే కుటుంబ సంబంధాలు కావచ్చు, అర్బనైజేషన్, ర్యాపిడ్ అర్బనైజేషన్ కావచ్చు, జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్, ఉమ్మడి కుటుంబాల నుంచి దూరం కావటం కావచ్చు, డిజిటల్ లైఫ్ స్టైల్ కావచ్చు, ఇవన్నీ కూడా కొత్త ట్రెండ్ లా మారిపోయాయి. దీంతో లోన్లీనెస్ అనేది కూడా కొత్తగా ట్రెండ్ అయిపోతుంది ఇప్పుడు ప్రపంచంలో మరియు భారతదేశంలో, ముఖ్యంగా సిటీస్ లో. దీనిలోంచి పుట్టుకొచ్చిన వాళ్ళే లోన్లీనెస్ ఇన్ఫ్లుయెన్సర్స్. వాళ్ళు ఎలోన్ గా ఉన్నట్టు ఒక కంటెంట్ ప్రిపేర్ చేసి, అంటే అన్ని పనులు వాళ్ళు ఒంటరిగా చేసుకుంటున్నట్లు, ఒంటరిగా ఉండటంలో సంతోషం పొందుతున్నట్లు, అదే విధంగా ఒంటరిగా జీవించడమే గొప్పతనం అన్నట్లు రకరకాల వీడియోస్, రకరకాల కంటెంట్ తయారు చేసి ప్రమోట్ చేస్తూ సబ్స్క్రైబర్స్ ని పెంచుకుని మార్కెట్ చేసుకుంటున్నారు. గెట్ రెడీ విత్ మై వీడియోస్, ఫాజీ ఫ్రైడేస్, నైట్స్ అలోన్, సింగిల్, చైల్డ్ ఫ్రీ, లివ్ అలోన్, ఇలాంటి థంబ్నెయిల్స్ తో, ఇలాంటి క్యాప్షన్స్ తో, ఇలాంటి క్యాచీ వర్డ్స్ తో కంటెంట్ ప్రిపేర్ చేసి ఎవరైతే మెంటల్ గా వీక్ గా ఉన్నారో వాళ్ళని ఒంటరితనం వైపు అట్రాక్ట్ చేస్తున్నారంట. ఈ లోన్లీనెస్ ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా ఇంట్రెస్టింగ్ కంటెంట్ చేసి అందరినీ అట్రాక్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఒంటరితనం అనేది పర్సనల్ గ్రోత్ కానీ, పర్సనల్ పీస్ కానీ చాలా మంచిదని చెప్పి కూడా వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మనిషి యొక్క ఒంటరి జీవితం అంటే ఈ లోన్లీనెస్ క్యాష్ చేసుకోవడం అనేది ఒక పెద్ద ఇండస్ట్రీగా మారిపోయింది. ఇప్పుడు ఏఐ కంపానియన్స్ కావచ్చు, వర్చువల్ పార్ట్నర్స్ కావచ్చు, మనం డబ్బులు కడితే చాలా యాప్స్ రెడీగా ఉన్నాయి. దీంతో పాటు పెయిడ్ హ్యూమన్ కంపానియన్స్ ఆర్ కంపానియన్స్ ఫర్ హైర్, అంటే మనకి ఎవరైనా తోడు కావాల్సి వచ్చినప్పుడు మనం డబ్బులు పే చేస్తే వాళ్ళు మనం చేసే పనులకి తోడుగా ఉంటారు, చేసే పనుల్ని ఎమోషనల్ గా వాలిడేట్ చేస్తూ ఉంటారు అనమాట. దీనివల్ల మనం ఒంటరి జీవితం లీడ్ చేస్తూ అప్పుడప్పుడు కంపానియన్స్ ని హైర్ కూడా చేసుకోవచ్చంట. ఇదంతా ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ అయిపోయింది అనమాట. వీటన్నిటితో పాటు డేటింగ్ యాప్స్ కావచ్చు, మెంటల్ హెల్త్ సబ్స్క్రిప్షన్స్ కూడా పెరిగిపోయాయంట. ఇదంతా కూడా లోన్లీనెస్ ఎకానమీలోకే వస్తుందన్నమాట. అంటే లోన్లీనెస్ పేరు చెప్పేసి ఒంటరితనాన్ని ఎన్కాష్ చేసుకోవడానికి ఒక పెద్ద మార్కెటే నడుస్తుందంట. ప్రతి ఒక్క మనిషి ఏదో ఒక సమయంలో తన జీవితంలో ఒంటరిగానే ఫీల్ అవుతుంటాడు. ఒంటరిగా ఫీల్ అయినప్పుడు ఏం చేయాలి? మనం ఒంటరిగా ఫీల్ అయినప్పుడు అద్భుతమైన పుస్తకాలు చదువుకోవచ్చు, లేదా మంచి మంచి మూవీస్ చూడొచ్చు, లేకపోతే మంచి టూరిస్ట్ ప్లేస్లకు వెళ్ళొచ్చు. అంతేకాదు పల్లెటూళ్ళకి వెళ్ళి ఆ ఫ్యామిలీ బాండింగ్స్ గమనించవచ్చు, లేదా మన ఫ్రెండ్స్ తోనో, సిబ్లింగ్స్ తోనో టైం గడపచ్చు. అమ్మమ్మ, తాతయ్య, నాయనమ్మ, తాతయ్య వీళ్ళతో కూడా కొంత సమయం గడపచ్చు. అంతేకాదు మనిషి ఎప్పుడు కూడా పూర్తి స్థాయిలో తన లైఫ్ అంతా కూడా ఒంటరితనమే మంచిదని చెప్పి ఒంటరితనంలోనే జీవిస్తూ ఒంటరిగానే వెళ్ళిపోకూడదు ఈ ప్రపంచంలోంచి. మనం వచ్చిందే 10 మందితో కలిసి జీవించడానికి, 10 మందికి మంచి చేయడానికి. మనిషి ఎప్పుడు ఒంటరి కాదు. మనిషితో పాటు ప్రపంచం ఉంటుంది, ప్రపంచానికి మనిషి కావాలి.